తిమ్మిని బమ్మి చేసి ప్రజా తీర్పును ప్రభావితం చేయగల మాంత్రికుడు ప్రశాంత్ కిషోర్. సర్వేలతో సమస్త దేశ రాజకీయాలు మార్చిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు స్వతహా రాజకీయ అవతారం ఎత్తారు. స్వరాష్ట్రం బీహారీల రూపురేఖలు మార్చుతామని శపథం చేసిన ప్రశాంత్ కిషోర్ ఇండియా ఎన్డీఏ కూటములకు చుక్కలు చూపిస్తాడా, లేదా ఆ రెండు అలయన్స్ల అసలు శిశులు రాజకీయ ఆటలో అరటి పండుగ మిగిలిపోతాడా? జనాకర్షణ పథకాల వ్యూహ రచనకు పెట్టింది పేరైన ప్రశాంత్ కిషోర్ తన బీహారీలకు 400 రూపాయలున్న పెన్షన్ ఏకంగా 2000కు ఇస్తామనడం గేమ్ చేంజర్గా నిలుస్తుందా? ప్రశాంత్ కిషోర్ పంచసూత్ర ప్రణాళిక బీహార్లో కొత్త తరం రాజకీయాలకు వేదిక కానుందా? బీహారీలను జాగృతం చేస్తానని ఎన్నికల గోదాలో దిగిన ప్రశాంత్ కిషోర్ స్వరాష్ట్రాన్ని కాలికి బలపం కట్టుకుని చుట్టేస్తున్నారు. పుష్కర వనరులున్న బీహార్ బికారీగా ఎందుకు మారిందనేది వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో ప్రపంచంలో ఏ మూల చూసినా బీహారీలు కడు బీదరికంలో ఇటుకబట్టి లేబర్లుగా, హోటల్ కూలీలుగా, పరిశ్రమల్లో కార్మికులుగా, అసంఘటిత రంగంలో రోజువారీ కూలీలుగా పొట్టచేత పట్టుకుని కడు పేదరికం అనుభవించేందుకు పాలకులే అసలు కారణమంటున్నాడు. బీహార్ను ఏలిన కాంగ్రెస్, ఆర్జేడీ, నేడు పాలిస్తున్న వికాస్ పురుష్ నితీష్ కుమార్, కమలనాథులు తలా పాపం తిలా పిరికెడు అన్నట్లు జనం సొమ్ము దోచుకున్నారని ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. దేశంలో దాదాపు అన్ని పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీల లోతుపాతులు, సర్కార్ ఖజానాలు, పరిపాలనా లోపాలు తెలియని వ్యక్తేం కాదు. ప్రజల్లో బలంగా నాటుకుపోయే పథకాలేంటో ఆయనకు బాగా తెలుసు. సర్కార్ ఎక్కడ ఫెయిల్ అవుతుందో అంచనా వేయగలరు. ఒక్కో పథకాన్ని ప్రకటిస్తూ ప్రజల నాడిని తెలుసుకునేందుకు సర్వేలు చేసే ప్రశాంత్ కిషోర్ తాజాగా బీహారీలకు ఇచ్చిన మాట 2000 రూపాయల పెన్షన్. ప్రస్తుతానికి అక్కడ వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అందుతున్న పెన్షన్ కేవలం 400 రూపాయలు మాత్రమే. 5 రెట్ల పెన్షన్ పెంచుతామనడం మామూలు విషయం కాదు అనేది పొలిటికల్ పండితుల మాట. వ్యక్తిగత ఖర్చులు, అవసరాలు తీర్చుకునేందుకు ఈ రోజుల్లో 2000 కూడా సరిపోవడం లేదని మన తెలుగు ఆసరా పెన్షనర్ల ఆవేదన. అలాగే మహిళా సంఘాలకు లక్షల రూపాయల లోన్లు కూడా దేశవ్యాప్తంగా కూలి పనులు చేస్తున్న బీహారీలను స్వరాష్ట్రానికి మళ్లించేందుకు ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీకి ఓటు బ్యాంకుగా మారుతుందనే వాయిస్ వినిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్కు ఇండియా కూటమిలో చేరాలని ఆఫర్లు వచ్చినా సొంతంగా పోటీ చేసి తృతీయ శక్తిగా మారేందుకే మొగ్గు చూపారు. పథకాల ప్రకటన, పాత కొత్త ప్రభుత్వాలపై విమర్శలతో రాజకీయ యుద్ధం చేస్తున్న ప్రశాంత్ కిషోర్ను కొన్ని గ్రామాల్లోకి రాకుండా అక్కడ పాతుకుపోయిన పార్టీలు అడ్డుకుంటున్నాయి. ప్రశాంత్ కిషోర్ విమర్శల దాటికి తట్టుకోలేక ముఖ్యమంత్రి నితీష్ స్వగ్రామం కళ్యాణ్ బీగాలో నో ఎంట్రీ బోర్డు పడింది. సాంప్రదాయ ఓటు బ్యాంకు వర్గాలు, కార్యకర్తలు ఉన్న ఇండియా ఎన్డీఏ కూటముల మాదిరి జనసురాజ్ పార్టీకి వ్యవస్థాగతంగా నిర్మాణం లేకపోవడం, కార్యకర్తల బలం లేకపోవడం మైనస్. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే ప్రశాంత్ కిషోర్ అధికార బీజేపీ, జేడీయూ, ఎన్డీఏ కూటమికి బి టీమ్ గా పనిచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశాంత్ ప్రచారానికి ఆకర్షితుడైన ఏఎస్ఏ పార్టీ చీఫ్ ఆర్సీపీ సింగ్ జనసురాజ్ లో చేరడం స్థానికంగా కలిసివచ్చే అంశం. మరోవైపు ఈ ఇద్దరి కలయికకు సూక్ష్మజీవికి వైరస్ తోడైనట్లు అని హెచ్ఎంఏ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ ఆరోపించారు. ఐదు సూత్రాల ఎజెండాతో ముందుకెళ్తున్న ప్రశాంత్ కిషోర్ జనాల్ని నమ్ముకుని బీహార్ మార్పును సుసాధ్యం చేస్తానంటున్నాడు. అందరికీ విద్య, ఉద్యోగ కల్పన, మహిళలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడం, భూ సంస్కరణలు, పెన్షన్లు ఇలా 5 రకాల స్కీంలతో ప్రజల ముందు తన ప్రణాళికలను ఆవిష్కరించారు ప్రశాంత్ కిషోర్. బీహార్లోని మొత్తం 243 నియోజకవర్గాల్లో సింగిల్ గా పోటీ చేస్తామని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్ అందులో 40 సీట్ల వరకు మహిళలకే ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాడు. జనం నుంచి లీడర్లను తయారు చేసి సాంప్రదాయ రాజకీయ నాయకుల కుటుంబాలను దూరం పెడతామనడం ఇప్పటివరకు రాజకీయ అవకాశాలు లేని యువతను ఆకర్షించే అవకాశముంది. రాజకీయాల్లో తృతీయ శక్తి ఏర్పడితే మిగతా 2 కూటములు ఆయా పార్టీలకు బి టీం అనే ప్రచారం చేయడం కామన్ అయిపోయింది. సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని బీహార్లో నవశకానికి నాంది పలుకుతానని ప్రశాంత్ కిషోర్ ధీమాగా చెప్తున్నాడు. అయితే ఎన్నో రాష్ట్రాల్లో ఏకంగా ప్రధానమంత్రి మోడీకి సైతం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ బృందం ఈసారి ఇండియా కూటమిని అధికారంలోకి రాకుండా చేసేందుకు ఎన్నికల గోదాలో నిలబడడం కూడా ఆ 2 పార్టీల ఎత్తుగడ అని ఇండీ కూటమి ఆరోపిస్తోంది.
బీహార్ అంటేనే కులాల లెక్క రాజకీయం. ఆర్జేడీ, లాలూ యాదవ్ ఆటవిక పాలనను అంతమొందిస్తామని అధికారంలోకి వచ్చి అప్రతిహాతంగా కొనసాగుతున్న వికాస్ పురుష్ నితీష్ కుమార్ కుర్మీల కులదేవుడిగా కీర్తించబడుతున్నాడు. ఎంబీసీలు, ఓబీసీలు ఈయన జేడీయూ పార్టీకి వెన్నుముక. ఇటు యాదవ సామ్రాట్టుగా పిలుచుకునే లాలూ ప్రసాద్ కుటుంబం నుంచి కుమారుడు తేజస్వి గత ఎన్నికల్లో పార్టీకి భారీ సీట్లు సాధించిపెట్టి అత్యధిక ఎమ్మెల్యేలతో టాప్ లో నిలిచారు. ఆర్జేడీని యాదవ, ముస్లిం ఓటు బ్యాంకు చాలా సందర్భాల్లో గెలుపు తీరాలకు చేర్చింది. ఇక బీజేపీకి యాదవేతర బీసీలు, ఓసీలు, భూమిహర్లు కీలకంగా ఉంటారు. కాంగ్రెస్ కు దళిత ఓటు బ్యాంకు కొంతమేర సపోర్ట్ చేస్తూ వస్తుందనేది గత ట్రెండ్స్ చెప్తున్నాయి. ఇక దళిత నేత పాశ్వాన్ నాయకత్వం వహించిన ఎల్జేపీ కుటుంబ చీలికలుగా చీలిపోయిన పాశ్వాన్ కొడుకు చిరాగ్ బీజేపీకి అండగా ఉన్నారు. మిగతా ఎల్జేపీ గ్రూపులు ఇండి కూటమికి దగ్గరవుతున్నాయి. ఇన్ని గ్రూపులు, ఇన్ని పార్టీలు ఉన్న బీహార్లో కొత్తగా పుట్టుకు వచ్చిన జనసురాజ్ పార్టీకి ఏ వర్గం అండగా నిలుస్తుంది? ఏ పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకును సురాజు పార్టీ చీల్చుతుంది? ఎవరి విజయావకాశాలను జేఎస్పీ గండి కొడుతుందో ఎన్నికల టైంలో తెలుస్తుంది. మొత్తానికి ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ అవుతారా? కింగ్ అవుతారా? అసలు పోటీలోనే లేకుండా పోతారా అనేది ఎన్నికల తీర్పు ఫలితాలు చెప్పనున్నాయి.